హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ పేరు ఏంటో మీకు తెలుసా? ఈ ఫ్రూట్ పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మేము మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అమ్మ వాళ్ళ చెట్టుకి ఇది కాసింది. ఇప్పుడు ఇది కట్ చేద్దాము. ఇది కట్ చేయాలంటే కనీసం ఇద్దరైనా ఉండాలి. ఇది కట్ చేయాలంటే పెద్ద టాస్క్ కూడా. సో ఒకళ్ళం అయితే కట్ చేయలేము. ఇప్పుడు మా అమ్మ నేను కట్ చేస్తాం. ఇది మన చెట్లు కాసిందేనమ్మా. పిల్లలు మీరు తింటారని అడ్డు పెట్టాం. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. చేతి కట్ అవుతుంది. కట్ చేయి మమ్మీ. కట్టేయండి. ఇటు వరుసనే వాళ్ళ ఇలా వద్దులా. బాగా తయారైంది చిన్న. నిన్న నల్లి వాళ్ళు కోసింది ఎలా ఉంది? ఓ మై గాడ్, కట్ అయిపోయినాక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. ఆరెంజ్ ఎలా ఉంటుంది, నారెంజ్ ఎలా ఉంటుంది, బత్తాయి ఎలా ఉంటుందో లోన అలా ఉంటుంది. సో ఇది మనం తినాలి, ఇది పడేసుకోవాలి. ఓన్లీ పల్ప్ మాత్రమే మనం తినాలి. అమ్మ ఇది చిత్తిపోతుంది చిన్న. దీని లోపల ఇలాంటి బుడ్డది కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఆరెంజ్ టైప్లో. ఇది కూడా తినచ్చు. ఇది కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. వినాయకుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది కదా, ఈ ఫ్రూట్ వినాయక చవితికి వినాయకుడికి పెడతారు. వినాయకుడికి ఎంతో ఇష్టమంట, మహా ఇష్టమైంది. నైవేద్యంగా ఆయనకి ఇష్టమైన ఫ్రూట్ ఈ ఫ్రూట్. పప్పర మనస అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కట్ చేయనా? ఇది కట్ చేయకపోతే ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి నేను హైదరాబాద్ తీసుకెళ్ళాలి. అందుకని మొత్తం కట్ చేసి, ఇలా అయితే వెయిట్ తక్కువ ఉంటుందని కట్ చేసి తీసుకెళ్తున్నా. స్మెల్ అయితే రాదు. ఎన్ని రోజులున్నా బయట పెట్టినా, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట పెట్టుకోవాలి. స్మెల్ రాదు. ఇదిగో ఇదిగో అమ్మ తీసుకుని ఇదిగో ఇలా తినాలి తిన్నా. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉండు అమ్మ నువ్వు తిను ఒకసారి, చూడు ఎలా ఉందో టేస్ట్ చెప్పు. సూపర్. మీరు కూడా న్యాచురల్ ఫ్రూట్స్ తినండి ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.